హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీక్షిత కిచెన్. నేను మీ రవలి. ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం మనం 1/2 kg సన్నగా తరిగిన టమాటాలను తీసుకోవాలి. అలాగే మనం పొట్టు తీసి పెట్టుకున్న ములక్కాయలను తీసుకోవాలి, 2 పెద్ద సైజు. మళ్ళీ ఒక పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకోవాలి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. ఈ ఎండుమిర్చి వేయడం వల్ల కర్రీకి చాలా బాగా టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి వేస్తే అంత టేస్ట్ రాదు. మీకు ఎండుమిర్చి నచ్చకపోతే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర వేయాలి. జీలకర్ర చిటపటలాడించాలి. ఇప్పుడు మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని వేయాలి. ఇలా ఆనియన్స్ని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని సాల్ట్ వేసి వేయించుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మనం కరివేపాకు వేయడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ములక్కాడలను వేసుకోవాలి. మనం ఆయిల్లో ములక్కాడలు వేసుకొని ఫ్రై చేయడం వల్ల టమాటా కర్రీ అనేది ఇప్పుడు చాలా టేస్టీగా వస్తుందండి. మనం టమాటాలు ఉడికిన తర్వాత ములక్కాడలు వేయకూడదు, అలా చేస్తే కర్రీ బాగుండదు. ఇది ఒక టిప్ అండి మీకు. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయించుకోవాలి. ఇది అప్పటికప్పుడు దంచి వేసిన పేస్ట్ అండి. ఇలా వేస్తే మనకు చాలా కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. ఇవన్నీ ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత అంతా ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 మినిట్స్ వీటిని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత టమాటా ముక్కలన్నీ బాగా ఇందులో వేసుకోవాలి. మనం మొత్తం తరిగిన టమాటా ముక్కలన్నీ వేసుకోవాలి. వాటి రసం కూడా పోసుకోవాలి. అప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకొని ఏం చేయాలంటే ఒక 2-3 నిమిషాలు బాగా కలపాలి. కలిపి మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మగ్గించుకుంటే కర్రీ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇలా మనం బాగా ఉడుకుతున్నప్పుడు ఏం చేయాలి అంటే ఇందులో మనకు రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ కారప్పొడి వేసుకోవాలి. మనం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ కూడా వేసుకోవచ్చు. నేను మీడియంగా వేసాను. ఇందులో పచ్చి ధనియాల పొడి వేయాలి, కొంచెం మెంతుల పొడి వేయాలి. ఇప్పుడు వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత 2-3 మినిట్స్ బాగా మళ్ళీ ఒకసారి అంతా మగ్గించుకోవాలి. ఫైనల్గా ఏం చేయాలి అంటే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర మనకు టేస్ట్ని బాగా ఇస్తుంది ఫైనల్గా వేయడం వల్ల. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మనం టమాటా కర్రీని బాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫైనల్గా మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది.